ఎవరైనా సరే సమాజ హితము సమాజ సేవ కోసము కొంత టైం అనేది కేటాయించాలి. ఎస్, అందులో భాగంగానే సిహెచ్ తిరుమలరావు గారు ముందంజలో ఉంటారు ఎప్పటికీ. సో ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని నిక్కర్చగా నిలదీసినటువంటి వ్యక్తి తిరుమలరావు గారు. సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. యా, ఓకే. ఇప్పుడు సామాజిక న్యాయం అనేది అది న్యాయం గురించి అంత మనం చేయలేము, కాబట్టి సామాజిక బాధ్యతగా నేను తీసుకుంటా ఏ చిన్న ఇష్యూ వచ్చినా. అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా ఫాదర్. ఏం చేసేవారు మీ ఫాదర్? మా ఫాదర్ బిహెచ్ఎల్ ఎంప్లాయీ. మీరేం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? నేను ఇప్పుడు ఈ సోషల్ నెట్వర్క్, సోషల్ మీడియాలో బయట కూడా బుక్స్ లేని వాళ్ళకి, మెడిసిన్ లేని వాళ్ళకి, ఆపరేషన్ లేకుండా చాలామందిని కాపాడే. ఆపరేషన్ లేకుండా హార్ట్, కిడ్నీస్కి, పెరాలసిస్కి, బ్రెయిన్ స్ట్రోక్స్కి నాకు మంచి డాక్టర్స్ ఉన్నారు. ఫ్రీ కాదు, నామినల్ ఫీజు, డోర్ డెలివరీ ఫ్రీ, మెడిసిన్ డోర్ డెలివరీ వెళ్తుంది. ఓకే. హార్ట్కి అయితే పక్కా 10 లక్షలు పెట్టాలంటే ఇప్పటికిప్పుడు వెళ్ళలేము హాస్పిటల్కి. పెరాలసిస్ వస్తే టెస్ట్లు అవి ఇవి ఏదైనా అది లేకుండా నేను డోర్ డెలివరీ పంపిస్తాను ఇప్పటికి. అవునా? ఇప్పటికి అంటే డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అంటే ఇప్పుడు సరే హార్ట్ ఆపరేషన్కి ఒక 10 లక్షలు కావాలి, లేవు వాళ్ళ కాడ, ఎట్లా అవుతుంది? నేను డాక్టర్ నా దగ్గర ఉన్నారు, మెడిసిన్ పలానా చోట వెళ్ళమంట, ఫ్రీగా వెళ్ళి ఆపరేషన్ చేస్తారా? ఆపరేషన్ అక్కర్లే, మెడిసిన్ ఇస్తారు ఫ్రీగా, వాళ్ళే మెడిసిన్ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అంతా వాళ్ళే మన మీద వేస్తారు. మినిమం ఛార్జ్ తీసుకుంటారు మెడిసిన్కి. ఒక సిట్టింగ్కి 1000 రూపాయలు, ట్రాన్స్పోర్ట్కి 300-400 లోకల్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషనే చెయ్యాలి అని అనుకుంటే తప్పదు. ఎట్లా మరి? దానికి కూడా ఏమైనా ఉంటుందా? ఇంక దానికన్నా 1000 రూపాయలు ఎవరు బిల్లులు తగ్గిస్తారు? మీరు ఏదో చేస్తా అన్నారు కదా అని చెప్పి. నేను చెప్పేది ఒకటే ఏంటంటే కమ్యూనికేషన్. ఫలానా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే అరే ఇట్లా హార్ట్ ఉందరా, నేను చెప్తా అరే తొందరగా వెళ్ళకు, ఇది ఆల్టర్నేటివ్ తీసుకో, అంటే డబ్బులు లేవు కదా ఈ పరిస్థితిలో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే, హార్ట్ డాక్టర్ మైదీపట్నం టోలీ చౌకి ఆజాన్ స్కూల్ పక్కన, ఆజాన్ AZAAN పక్కన హార్ట్ క్లినిక్ అని కొడితే గూగుల్లో కూడా వచ్చేస్తుంది. కొన్ని వేల మంది లైన్ కడతారు అక్కడ పొద్దున్నే 6 నుంచే అపాయింట్మెంట్, టోకెన్, మళ్ళీ డోర్ డెలివరీ. ప్రపంచం మొత్తం డోర్ డెలివరీ అవుతుంది అక్కడి నుంచి. మంచి డాక్టర్, మెడిసిన్ మంచి డాక్టర్, మళ్ళీ మెడిసిన్. వాళ్ళు 4 ఫాదర్స్, తాత ముత్తాతల నుంచి వాళ్ళు ట్రీట్మెంట్. అట్లా చాలామంది నా రిఫరెన్స్ మీదే వెళ్ళారు, హ్యాపీగా ఉన్నారు. మెడిసిన్స్ తోటి మరి క్లియర్ అవుతుందా? అవుతుంది. అవునా? మరి వాళ్ళు MBBS డాక్టర్లా? లేదు, యునాని మెడిసిన్. అంటే తాత ముత్తాతలు నేర్చుకుంటారు, వంశపార్యపరంగా ఉంటారు కదా, వంశం నుంచి 4వ జనరేషన్ 5వ జనరేషన్ వాళ్ళు. అట్లా హార్ట్ ఆయుర్వేదిక్ టైప్ పౌడర్ ఇస్తారు. రాత్రి బాయిల్ చేసుకోవాలి, తెల్లారి రాత్రి నానబెట్టుకోవాలి, తెల్లారి బాయిల్ చేసి వడగట్టుకొని తాగాలి. అట్లా 3 months తాగితే చాలు, లోపల బ్లాక్స్ అని పోతాయి. అట్లా చాలా. పెరాలసిస్ అయితే మంచం మీద పండుకునే వ్యక్తిని మెడిసిన్ వాడకుండా నేను నడిపించా. 3 monthsకి ఎంత అవుతుంది కాస్ట్? మ్యాక్సిమం 5-6 వేలు అంతే. అంతేనా? 3 monthsకి అట్లా చాలా మందికి. పెరాలసిస్ కూడా ఆయన ఇంకో డాక్టర్ ఉన్నాడు, పెరాలసిస్ కాకుండా అన్నిటికీ పంపిస్తాడు ఆయన. మంచి డాక్టర్ వెంకటేశ్వరరావు అని, ఆయన నెంబర్. సమాజ సేవ సమాజ హితం కోసం నేను ఇంట్రొడక్షన్లో మీ గురించి చెప్పాను. సమాజం కోసం మీరు ఏం చేసిళ్ళు? అదేనండి, ఫస్ట్ మెడికల్, తర్వాత జాండీస్ అంటారు కదా, పచ్చకామర్లు, ఫలక్నామాలో నెంబర్ 1 డాక్టర్. ఫ్రీ అక్కడైతే ఫ్రీ. ఇంకా జాండీస్ తగ్గిపోవాల్సిందే. డాక్టర్ కమ్ ఆయుర్వేదిక్ అంటే వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళు కూడా సేమ్ అదే. ఇంకా ఇప్పుడు బోన్స్ ఆపరేషన్ ఉంది, ఈ 1000 రూపాయలు అంటే 10 లక్షలు అంటాడు. అరిగిపోయిన బాస్ 10 లక్షల ఆపరేషన్, మా అమ్మకో అయ్యకో మన చుట్టానికో మనకే బాగా. అది లేకుండా కూడా నేను చేస్తాను. తెల్లాపూర్లో ఒక క్లినిక్ ఉంది, నాందేడ్ నుంచి వస్తాడు డాక్టర్. ఏపీలో కూడా ఫ్రీ కాదు, ఫీజు మినిమం 1000. మెడిసిన్ ఎంత 10,000 లోపల అయిపోద్ది ట్రీట్మెంట్. 10 లక్షలది 10,000 అట్లా ఆ షేరింగ్ అనేది చేస్తా. ఈ మిగతా స్కూల్స్ గురించి బుక్స్ ఏమైనా అవసరం ఉన్నాయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్, ఫీజులు అంటున్నారు మీరు. బేసికలీ మీరు వరంగల్ వాసి. అవును. హైదరాబాద్ పిల్లలకి బుక్స్ ఇస్తారా, వరంగల్ వాళ్ళకి ఇస్తారా? అసలు హైదరాబాద్లోనే. హైదరాబాద్లో అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు. ఇప్పుడు వరంగల్లో ఒక అమ్మాయి ఉంది, ఇక్కడే ఉంటుంది ఈ పక్కనే బొడ్రాయి దగ్గర. వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ గార్డు, వాళ్ళ అమ్మాయి పైలట్ చదువుతుంది. ఇట్లా మా ఫ్రెండ్ యాదగిరి అని ఉన్నారు, ఆయన అరే ఇట్లా ఎవరన్నా ఉంటే చెప్పరా అంటే నేను ఒక ఫౌండేషన్ నుంచి ఇప్పించా, మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి.
1,80,000 ఫీజు కట్టారు వాళ్ళే, వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా నర్సు, మంచి ఫైనల్ ఇయర్ ఉంది, ఆమెకు స్పాన్సర్ లేవు. అట్లా హెల్ప్ చేయమంటే ఏదో ఒకటి ఎవరో ఒకరికి హెల్ప్ కావాలా లేదా? ఆ ఫార్వర్డింగ్ నేచర్ నాకు ఉంది, ఆ కమ్యూనికేషన్ నాకు ఆ నేచర్ నాకు ఉంది, అది నేను చేయగలుగుతా. బేసికల్లీ ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? అదేనండి, ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకు? ఫస్ట్ మన సీఎం టైం ఇస్తే ఇక్కడ సొల్యూషన్, లేదా ఢిల్లీ వెళ్తే పిఎంని కలుసు. ఎందుకంటే మన్ కీ బాత్లో చాలాసార్లు నేను మాట్లాడడం జరిగింది, సామాజిక రైల్వేస్ ఎలా ఉండాలి. పిఎం గారిని కలిసి ఏం చెప్పాలనుకుంటా? అదే నేను ఇన్ని పనులు చేశాను బాస్, నాకు ఒక పోస్ట్ అంటూ ఇవ్వండి, మీరు ఎట్లయినా రిటైర్ అవుతున్నారు, నా బాధ్యత ఏంటంటే మంచి చేయాలి మన దేశానికి, రాష్ట్రానికి ఏం కావాలి, నా మౌలిక సదుపాయాలు అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఉపయోగపడ్డాయి నాయి. బీజేపీలో మన పవర్లో రాగానే రైల్వేస్ ఇలా ఉండాలని కూడా నాకు అప్రిషియేషన్ వచ్చింది. రైల్వేస్ అంటే గుర్తుకొచ్చింది, ఇప్పుడు జనరల్ కంఫర్ట్ బోగీలు 2 ఉన్నాయని చెప్పేసి దీని మీద కొంచెం మీరు ఏదో ఫైట్ చేయాలని చెప్పి ఫైట్ చేస్తే మోటరైజేషన్ ఆఫ్ రైల్వేస్ కూడా ఫైట్ చేసా, దానికి వచ్చింది, దీనికి రాలేదు. సామాజిక నేను పొద్దున కూడా ఒక మెసేజ్ పెట్టా, ఏమని అన్ని ఏసీ కంపార్ట్మెంట్లు ఏంటి ఏమవుద్ది, కూల్కి వెళ్తారు కదా. అవును, శానిటేషన్ ఒకటి ఉండాలి, టాయిలెట్స్ క్లీనింగ్ ఉండాలి, ముందు ఒక 2 బోగీలు ఉంటది, వెనకాల ఒక 2 వద్దు, అన్నిటికీ ఏసీ పెట్టేసామని పొద్దున కూడా మెసేజ్ పెట్టా. అది మెయిన్ కావాలి, అన్నిటికీ ఏసీ పెట్టాలి, కరెక్ట్. అవును, మళ్ళీ ఇంకో డబుల్ డక్ ట్రైన్స్ కావాలని చెప్పా, డబుల్ డక్ కంపార్ట్మెంట్స్ ఉపయోగించండి అన్న, ఆ యూసేజ్ ఎక్కువ చేయండి. అసలు నేను అన్నిటికన్నా ఏం చెప్పాను తెలుసా, ఊర్లలో ఇప్పుడు డిస్టిక్ ఉంది, సిటీ ఉంది, 4 కార్నర్స్కి ఒక ఇండస్ట్రీ ఇచ్చుంటే, 4 కార్నర్స్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, ఒక ఐటీ కంపెనీ ఒక మామూలు కంపెనీ ఇచ్చేసి ఉంటే, వాళ్ళు ఇటు వెళ్ళరు వీళ్ళు అటు వెళ్ళరు. ఇది ఫస్ట్ చేసి ఉంటాయి గవర్నమెంట్ ప్లానింగ్లో. అట్లా నేను 25 years నుంచి చెప్పాను, హైటెక్ సిటీ కట్టినప్పుడే చెప్పాను సార్, ఆ రౌండ్ బిల్డింగ్ అన్ని ఊర్లలో పెట్టండి సార్, చిన్న చిన్న జాబ్స్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కదా. మళ్ళీ ఇంకోటి వీళ్ళు వీళ్ళు అటు రాకుండా ఉంటారు కదా. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో అంత నార్త్ ఇండియన్సే ఉన్నారు, లోకల్గా పుట్టి పెరిగినట్టుగా 15,000 జీతం పెంచారంట, దాని గురించి మాట్లాడరు. అదే బయట రాష్ట్రం నుంచి వచ్చినోడికి 50,000 30,000 ఇంకెక్కువనే. పబ్ కల్చర్ ఎక్కువైపోయింది హైదరాబాద్లో, ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక రూమ్లో అమ్మాయి అబ్బాయి అంట, పెళ్లి కాకుండానే. ఇప్పుడు ఇంకో ఫ్యాషన్ కో లివింగ్ అంట, ఆ ఫ్యాషన్ ఎక్కువైంది. కల్చర్ పబ్ కల్చర్ ఎక్కువైపోయింది, డ్రగ్స్ కల్చర్ ఎక్కువైపోయింది. ఇంటి ఓనర్ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు, అమ్మాయి అబ్బాయి ఒకరు తెలియకుండా చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండా. అదొకటి. సరే, అది పక్కన పెట్టండి. నేను రాష్ట్రానికి దేశానికి నాకున్న పరిధి అంటే మా ఫాదర్ చాలా ఇన్ఫ్లుయెన్స్, చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాము, ట్రాన్స్ఫర్ ఆపాము. ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ ఫాదర్ ఏం చేసేవారు? అదే ఆయన ఐఎన్టీసీ ప్రెసిడెంట్ ఉండేవాడు, అంటే వర్కర్స్ గురించి వేజెస్ గురించి. వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఆయన లేబర్ మినిస్టర్, ఆయన ఎక్కువ శాతం చేశాడు లేబర్ మినిస్టర్. ప్రతి బిహెచ్ఎల్ ఇష్యూ కానీ లేబర్ ఇష్యూ కానీ బోనస్ ఇంక్రిమెంట్ ఇలా ఉండాలని ఫైల్ మూవ్ చేసేవాడు. ఆయనతో పాటు టైం పాస్ నేను కూడా వెళ్ళేవాడు ఢిల్లీకి. సో అది చూసుకుంటూ అది నేర్చుకున్నా. అది చేస్తూ నేను ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఇది కంటి వెలుగు ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. వివేక్ గారితో ఇది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేశాను. తెలంగాణ ఫార్మర్స్ కౌన్సిల్ ఫ్రీ ఐ గ్లాసెస్ చెప్పింది నేనే, చెప్తున్నా కదా. ప్రతి మీడియాకి తెలుసు, వెంకటనారాయణ ఆయన పిఏ తెలుసు, మన పక్కనే ఉండి చెప్పిచ్చాడు చాలా బాగుంది అనేది. అప్పుడు తెలియదు, కాకపోతే ఆ కింద వాళ్ళు కరెక్ట్గా అప్డేట్ ఇవ్వాలి. వరంగల్లో కొన్ని ప్రాబ్లమ్స్ మీరు లేవనెత్తిల్లు. అవును, ఏంటి ఆ ప్రాబ్లమ్స్? మరి వరంగల్లో కూడా ఒక ఇండస్ట్రీ కావాలని నేను చూస్తున్నా. ఇండస్ట్రీ ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఒక ఐటీ కంపెనీ. ఐటీ కంపెనీ ఎక్కడో పెట్టారు, ఓకే. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టుంటే, మొన్న కేసీఆర్ సభ లాంటిది పెద్ద సభ చేశారు, రజతోత్సవ సభ. అట్లాంటిది ఒక ఇండస్ట్రీ, ఆ సభకు ఖర్చు అయ్యేదంతా అట్లాంటి ఒక ఇండస్ట్రీ పెట్టుంటే కేసీఆర్ లైఫ్ లాంగ్ గుర్తుండేవాడు కదా. అట్లాంటివి పెట్టమని చెప్తాను. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు నేను చూస్తున్నా కదా, ప్రతిదీ స్టేజ్ మీటింగ్సే. ఈ ఆర్భాటాలు తగ్గించుకోండి, ఈ ఎస్కాట్స్ తగ్గించుకోండి. ప్రతి ఒక్క చిన్న లీడర్ కూడా కియా మోటార్, కియా కారు, ముందు ఎరగాల జీపులు, వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ సామాన్య కార్యకర్త బాగుపడ్డు, మంచి విషయాలు చెప్పేవాడికి ఒక అడ్వైజర్ పోస్ట్ ఇయ్యరు. దీంట్లో ఏజ్ లిమిట్స్ ఉండవు. రాజకీయం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతుంటారు. ఏ పార్టీ వస్తే పవర్లో ఆ పార్టీకి జంప్ అవుతుంటారు. యూత్ రావాలి పైకి, దేశానికి ఆదర్శం అంటారు ఎవరు కూడా, ఏ మినిస్టర్ కూడా, ఏ ఎమ్మెల్యే కూడా.
అసలు వాళ్ళు టైం మెయింటైన్ చేయరు, డిసిప్లిన్ మెయింటైన్ చేయరు. right. ఇంకోటి ఎగ్జామ్కి లేట్ వస్తాం, బస్సుల వల్ల లేటు, ఆటో వల్ల లేటు, డబ్బులు లేక లేటు. మినిస్టర్ లేట్ వస్తే ఏం కాదు, ఒక ఎమ్మెల్యే లేట్ వస్తే ఏం కాదు. చిన్న పిల్లలు ఎంత నలిపోతున్నారు, వాళ్ళ జీవితం 15 నిమిషాలు లేట్ వస్తే ఏమైంది, వాళ్ళు కావాలని లేట్ వస్తారా? ఓన్లీ ట్రాన్స్పోర్ట్ లేక, డబ్బులు లేక లేట్ వస్తారు. రైట్. నాకు మీ ఆవేదన అర్థమవుతుంది, మీరు అన్ని చేసిళ్ళు, బట్ మీ చేతిలో అధికారంలో ఒకటి ఉండాలి. సో ఏదో ఒక పార్టీలోకి మీరు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు నాకు తెలుసు. ఎవరు ఇన్వైట్ చేస్తే వాళ్ళే. ఇప్పుడు ఇన్విటేషన్ అంటూ ఇవ్వాలి కదా. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, నాకు ఢిల్లీలో ఎన్నో పనులు చేశా. ఏం పనులు చేశారు? అదేనండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ప్రమోషన్లో ఆగిపోతే ఆ ఫైల్ నేను మూవ్ చేయించేంత కెపాసిటీ మీలో ఎక్కడిది? నా సెల్ఫ్ డెడికేషన్ అది. ఏదో ఒకటి చేయాలి. నాకు ఒక బిహెచ్ఎల్ ఎంప్లాయీ ఉన్నారు, ఆయన 3 ప్రమోషన్లు రాలేదంట, కుంటుకుంటా నడుస్తాడు. ఆయనే చెప్పాడు ఇలా సమస్య ఉంది, మా ఇంటికి వచ్చాడు. తెలంగాణ 2006 లోనే నేను ఢిల్లీ వెళ్ళి అప్పుడు ఒక రేంజ్ లో ఉండేదా మీరు? రేంజే డైరెక్ట్గా వెళ్ళిపోవడం, ఏ మినిస్టర్ తోట ఏ పనులు చేయాలా, మిలిటరీ వాళ్ళకి ఏం కావాలా, అన్నిటికీ ఏం కావాలా అన్నీ చేశాను. కాంగ్రెస్ లో అప్పుడు ఏమైనా తిరిగాను. నేను 84 నుంచి కాంగ్రెస్ మాది. ఎట్లా అంటే మా ఫాదర్ పీజీఆర్ ఉన్నారు, ఆయన మా ఇంటికి వచ్చేవాడు. మన వెంకటస్వామి గారు ఉన్నారు, ఫోన్లోనే పని చేసేవాడు. ఫోన్లోనే మా కారు పంపించేవాడు, టికెట్, ట్రైన్ అన్నీ బుక్ చేసేవాడు. అక్కడ పనులు చేయించేవాడు ఢిల్లీలో, ఇక్కడ పనులు చేయించాడు. తర్వాత వాళ్ళ అబ్బాయిలతోటి 2 వివేక్ గారు, వెంకటస్వామి, వాళ్ళంతా లేబర్ ఇష్యూసే. జీతాలు, వర్క్, ప్రమోషన్స్ ఆపడము, ట్రాన్స్ఫర్లు ఆపడం. రైట్. ఇప్పుడు మీరు అప్పట్లో కాంగ్రెస్ లో ఒక వెలిగినట్టు నాకు ఏదో అవపడతా ఉంది. ఎందుకు మరి మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? కాంగ్రెస్ నుంచి ఇప్పుడు సత్సంబంధాలు ఎందుకు లేవు? కాంగ్రెస్ ఇప్పటికి ఉన్నాయి సార్, ఉంది. కాకపోతే ఏమైనా పోస్ట్ లేదు మీకు? పోస్ట్ లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ మొదటి నుంచి ఫౌండేషన్ పునాదేశం దగ్గర నుంచి కష్టపడ్డా. తెలంగాణ ఉద్యమకారులా మీరు? ఉద్యమం అంటే ఏం చేశానంటే, రైలు రోకో అప్పుడు, బస్సు పాదయాత్రలు, మిలియన్ మార్చ్కి వెళ్ళే. అక్కడ హైదరాబాద్ లేరా? ఉన్నాను. దీనికి వెళ్ళా, పాదయాత్రలు వెళ్ళా, రైలు రోకోలు ధర్నాలకు వెళ్ళా, వంట వార్పుకి వెళ్ళా, ఈ రెండింటికి వెళ్ళా. దాంతోపాటు ఫౌండేషన్ అంటే పునాదేశం దగ్గర నుంచి కష్టపడ్డారు. ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ చేయించా, ఆడియో సిస్టమ్స్ అన్నీ నేనే చేశా. క్యాటరింగ్స్ కూడా పెద్ద పెద్ద క్యాటరింగ్స్ వర్క్ కూడా చేసేవాడిని. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు చాలా టైట్ అయిపోయింది, ఎవరు మన మాట వినట్లే, మన మంచితనం పనికి రావట్లే, డబ్బులు తిరిగి ఇవ్వట్లే. నా వల్ల ఎన్నో పనులు అయిపోయినాయి, అవుతాయి. డబ్బులు తిరిగి ఇవ్వట్లేదంటే మీరు ఇచ్చిల్లా? ఇవ్వడం కాదు, పనులు చేసిన తర్వాత బిల్స్ అంటారు కదా, ఇప్పుడు ఏసీ ఫిట్టింగ్ చేపిస్తారు, వాటర్ ట్యాంక్, వాటర్ బాటిల్స్, ఇవన్నీ మనం సప్లై చేస్తుంటాం నా ఇన్ఫ్లుయెన్స్ లో. వీళ్ళంతా సరిగ్గా డబ్బులు ఇయ్యరు, కష్టపడాలంటారు కదా, ఇల్లు గడవాలి కదా. మనం ఏంటంటే ఏ పిహెచ్డి దగ్గర నుంచి అందరు, ఇప్పుడు మీరు నమ్మరు, ఏసీ ట్రైన్లో బీటెక్ చదివిన అబ్బాయి బట్టలు మడతేస్తున్నాడు, ఆ జాబ్ చేస్తున్నాడు. పిహెచ్డి చేసేవాడు లెక్చరర్ జాబ్ చేస్తూ అది వదిలేసి తర్వాత దాంట్లో ఒకటి జీతాలు లేకపోతే మళ్ళీ ఓన్గా చిన్న మెడికల్ షాప్లో 20,000కి చేస్తున్నాడు. అట్లా చాలామంది పిహెచ్డి చేసేవాళ్ళు, టీ షాపులు అనుకుంటా, పానీపూరి. ఒక అమ్మాయి, వరంగల్ అమ్మాయి, కరీంనగర్ అమ్మాయి, పానీపూరి నడుతుంది, ఎంఫార్మసీ చదివి. ఎక్కడ? కరీంనగర్లో ఎంఫార్మసీ చదివి పానీపూరి, రోడ్డు మీద పానీపూరి అమ్ముతుంది. పానీపూరిని కూడా అంత ఈజీగా తీయనికి లేదు. డైలీ 1000 రూపీస్ అంత చదివి ఏంటిది పరిస్థితి? అట్లా చదువు తగ్గ జాబ్స్ అయితే లేవు. ఉన్నాయి బాస్, ఇవ్వరా? బ్యాక్ డోర్ అంతా లంచం. నువ్వు ఎంత లంచం పెడితే నీకు జాబ్ గ్యారంటీ, ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే. అంతెందుకు, మా ఫ్రెండ్, నేను నెంబర్ ఇస్తాను మీకు కావాలంటే, 3 సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యాడు. నేను వెళ్ళి మన హోమ్ మినిస్టర్ మొహమ్మద్ సార్ ఉన్నప్పుడు వెళ్ళి, సార్ ఈయన వ్యక్తి సీట్ రాలేదంటే, ఆ ముందు కూర్చున్న అతనికి ఎంటీ పేపర్ వచ్చినట్టుగా ఉద్యోగం వచ్చింది. అయ్యో, ఎంటీ పేపర్ ఇచ్చాడట. మరి ఇవన్నీ ఇట్లానే జరుగుతుంటాయి. ఇన్ఫ్లుయెన్స్ మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది ఇప్పుడు? ఏం లేదండి, నేను ఉన్నా లేకపోయినా గవర్నమెంట్కి ఒకటే చెప్పి, సెంట్రల్ అవని స్టేట్ అవని, మీ ఆర్భాటాలు మీరు తగ్గించుకోండి. కాన్వేస్ అంతెందుకు, ఇప్పుడు జెండా వందనం చేస్తారు, సెంట్రల్ చేస్తుంది, ఇదే వాళ్ళ ఆఫీస్లో ఎగిరేసుకోమని చెప్పండి. దీనికి పెద్ద కథ ఉంటుంది. కథ అని కాదు, ఆ ఖర్చుని ఎడ్యుకేషన్కి ఉపయోగించండి, మెడికల్కి ఉపయోగించండి. హాస్టల్లో ఫుడ్ లేక అల్లాడిపోతున్నారు, ఆర్ఫనేజెస్,
ఈ సీనియర్ సిటిజన్స్ అని పిల్లలకు కానీ ఫుడ్ లేక నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అవునా? ఫోన్లు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేయండి సార్, ఏదో ఒకటి చేయండి సార్. బ్లడ్ లేని బ్లడ్ ఇప్పిస్తాను ఎమర్జెన్సీలో. నా నెట్వర్క్ అట్లాంటిది. ఫ్రీగా ఇప్పిస్తారా? ఫ్రీనే, అది ఫ్రీ. రెడ్ క్రాస్ నుంచి? రెడ్ క్రాస్ కాదు, మా కమ్యూనికేషన్. మా బ్లడ్ డోనర్ ఒక ఆయన డాక్టర్ సంపత్ ఉన్నారు, డాక్టర్ సంపత్, హైదరాబాద్. ఆయన ఎంఫార్మసీ పిహెచ్డి చేశాడు. ఉద్యోగం దగ్గర సెలూన్ నడుపుతున్నాడు, బ్యూటీ పార్లర్ సొంతంగా. అంతే. అట్లా చాలామంది ఇట్లానే ఆర్ట్ జాబ్స్ చదువుకున్నది ఒకటి అయితే వాళ్ళు చేసేది ఇంకోటి. ఎందుకంటే మన అవకాశాలు లేవు, మరి లేవు. అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నాయి సార్. ఇప్పుడు మా ఐటీ కంపెనీ ఉంది, ఫస్ట్ లోకల్కి ఇవ్వండి, లోకల్కి ఇవ్వమని చెప్పండి, జీతం ఇవ్వమని చెప్పండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్. ఇప్పుడు మనం సొంతంగా మెడ్రాస్, చెన్నై వెళ్తే, కర్ణాటక వెళ్తే, బాంబే వెళ్తే, ఢిల్లీ వెళ్తే నువ్వు లోకల్ అని అడుగుతారు. ఫస్ట్ మేము లోకల్ వాళ్ళు తీసుకున్న తర్వాత మీకు ఇస్తామంటారు జాబ్. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు తెలుసా ఇక్కడికి? హైదరాబాద్ క్లైమేట్ సూపర్ క్లైమేట్, తెలంగాణ క్లైమేట్ సూపర్ క్లైమేట్, దానివల్ల మెయిన్ వస్తున్నారు. అయినప్పటికీ ట్రాఫిక్, డ్రైనేజ్, పెద్ద పెద్ద బిల్డింగ్లు టవర్ కడుతున్నారు. రైట్. మీరు ఇప్పుడు కాంగ్రెస్లో మీకు ఒక అనుభవం ఉంది, ఇప్పటికీ మీరు కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నాను. అయితే మీకు రాజకీయాల గురించి ఒక పట్టు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజెంట్ ఒక హాట్ విషయం ఏంటంటే, కవిత గారు ఏదో పార్టీ పెట్టబోతున్నట్టు ఒక పెడతారా? పెడతారు, పక్కా పెడతారా? పక్కా పెడతారు. చెప్పండి, మీకు ఏం తెలుసో చెప్పండి. అదే పక్కా పెడతారు అంతే. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ దాని తగ్గట్టుగా స్టేటస్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కంపల్సరీ పెట్టచ్చు. ఇటు హరీష్ రావు గారు కూడా వేరే పార్టీలోకి జంప్ అవ్వచ్చు, ఈమె కూడా కాంగ్రెస్లోకి జంప్ అవ్వచ్చు, సొంతంగా అసలు సొంతంగా పెట్టుకోవచ్చు ఇప్పుడున్న వచ్చే ఇదిలో. కానీ ఏదో ఎవరు వచ్చినా కూడా కవిత గారు వేరే పార్టీకి జంప్ అవ్వచ్చు అన్నారు. రేవంత్ మన హరీష్ రావు గారు వేరే పార్టీకి వెళ్ళొచ్చు అంటున్నారు. ఏ పార్టీ రివీల్ చేస్తారా అంటే మీకు? హరీష్ రావు గారు అయితే బీజేపీ కన్ఫర్మ్, వాళ్ళు వెళ్ళదలుచుకుంటే. అంటే కొన్ని న్యూస్లో ఎట్లా అంటే స్ప్రెడ్ వాళ్ళ ఇష్టానుసారంగా స్ప్రెడ్ అవుతుంటాయి, లాస్ట్ మూమెంట్ అయితే చెప్పలేము, కానీ జరుగుతుంది సపోర్ట్ గురించి. నెక్స్ట్ ఇటు హరీష్ రావు, కవిత మేడం ఏమో అటు జంపు కాంగ్రెస్ మొన్న స్టేట్మెంట్ ఏం చెప్పింది కవిత గారు? కాంగ్రెస్ అనేది మునిగిపోయే నావా అని చెప్పేసి. అది మామూలుగా చెప్తారండి. ఇప్పుడు ఇవాళ ఒక మాట మాట్లాడతారు, నెక్స్ట్ డే ఏం మాట మాట్లాడతారో తెలియదు. ఇది బూతులు తిడతారు, మళ్ళీ బూతులు తిట్టి మళ్ళీ ఎంతమంది రాలేదు. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు దయాకర్రావు సారు, శ్రీయర్ గారు, వీళ్ళందరూ ఎన్ని బూతులు తిట్టలేదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళంతా బూతులు తిట్టలేదా? దింపి పార్టీలోకి ఆహ్వానించలే? మళ్ళీ వాళ్ళందరూ మినిస్టర్షిప్లో వచ్చినాయి. జెండా పట్టుకున్నారు. ఒక్కరోజైనా స్లోగన్గా జై తెలంగాణ అన్నారా? దానం నాదగేంద్ర సార్ ఏమన్నా జై తెలంగాణ అన్నారా? అంతే, ఇది కామన్. రైట్. మీరు ఒక పదవి కోసం వెయిట్ చేస్తున్నారు. పదవి మళ్ళీ నాలాగా ఇంకా మంచి మంచి ఇంటెలిజెన్స్ ఉన్నారు, వాళ్ళందరూ పైకి రావాలని నా కోరిక. ఇది రాజకీయంలో ముఖ్యంగా వన్ థింగ్. తర్వాత కాంగ్రెస్ లో మీకు చాలా సంబంధాలు ఉంటాయి అని నేనైతే అనుకుంటున్నాను. నేను సోనియా గాంధీ గారిని కలిశాను. అక్కడ ఆ సోనియా గాంధీ గారి లెవెల్ అంటున్నారు కాబట్టి, ఇక్కడ మీరు స్టేట్ లో రేవంత్ రెడ్డి గారిని నేరుగా రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం చేత కాలేదు ఈ 1.5 yearలో. కుదరలేదు. బట్ టైం అడుగుతున్నాను. ఎవరిని అడుగుతున్నారు? వాళ్ళ ఒక పర్సన్ ఉన్నారు చైర్మన్, మళ్ళీ వేమ్ నరేందర్ రెడ్డి గారు, ఆయన్ని కూడా అడగడం జరుగుతుంది. ఒక టైం ఇస్తే బాగుంటుంది సార్, కొద్దిగా చూడండి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మా బిహెచ్ఎల్ అప్పుడు ఉన్నప్పుడు బస్సులు వేయించాను, ట్రైన్లు కూడా వేయించాం. మా లింగంపల్లి స్టేషన్లో ట్రైన్లు ఆపడం, వేయించడం ఇవన్నీ చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా బస్సులు కావాలని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి బస్సు? వరంగల్ స్టేషన్ నుంచి మణికొండ, గచ్చిబౌలి. మణికొండ అని గచ్చిబౌలి పక్కన ఉంటుంది. అక్కడ వరంగల్ వాళ్ళు 200 ఫ్యామిలీస్ ఉన్నారు. మణికొండలో 200 ఫ్యామిలీస్ ఉన్నారు వరంగల్ వాళ్ళు. అది కూడా చెప్పాను. కానీ వాళ్ళు నిత్యం రాకపోలు ఉండకపోవచ్చు. బస్సులు ఉంటే కంపల్సరీ వస్తారండి. నిత్యం అయితే రాకపోవచ్చు కదా వాళ్ళు. ఎందుకు ప్రతి సాటర్డే సండే కంపల్సరీ వస్తారు. అంతేనా? పండగలు, ఫంక్షన్లు. ఈరోజు నేను 2 years తర్వాత వచ్చా. అక్కడ నుంచి ఏం వెహికల్స్ లేవా మరి? లేవు. ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకుంటే ఉప్పల్ వరకు రావాలి. ట్రైన్లలో రష్, పిల్లల్ని బ్యాగులు వేసుకొని మెట్రో వచ్చినా దిగినా కూడా ట్రైన్లో రావాలి. సో ఉప్పల్ వరకు వస్తాం. ఉప్పల్ వరకు 400-500 అవుతుంది ఏది ఆటోకి, క్యాబ్కి. మళ్ళీ ఉప్పల్ నుంచి హనుమకొండకి 400 అవుతుంది బస్సు. ఏది బస్సు అయినా షేరింగ్ క్యాబ్ అయినా. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రండి 150 రూపాయలు
12 అదే మేము గవర్నమెంట్ అడిగినామంటే 500-600 టికెట్ పెట్టేసేయండి, కంపల్సరీ వస్తారు. మళ్ళీ ఇంకో టూరిజం డెవలప్మెంట్ కూడా, టూరిజం రామప్ప వరంగల్ చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక బస్సు వేస్తే యాదగిరిగుట్టకు ఒక బస్సు వేస్తే టూరిజం డెవలప్ అవుతుంది. తెలంగాణకు ఒక బస్సు వేస్తే టూరిజం డెవలప్. ఇంకా నేను టూరిజం సంబంధించి కూడా చెప్తాను. పెద్ద పెద్ద స్టాచ్యూస్కి, లైటింగ్కి మంచి మంచి కాన్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చేసేవాళ్ళు ఉన్నారు. రైట్. మీకు పదవి అంటే ఏం పదవి కావాలి? అడ్వైజర్ పోస్ట్ ఇచ్చిన చాలు. అడ్వైజర్? ఎస్. స్టేటా, సెంట్రల్ ఆర్ స్టేట్? ఓకే. అడ్వైజర్ పోస్ట్ మీకు ఇస్తే మీరేం చేస్తారు అంటే నిధులు సమకూర్చే విధంగా ఏం చేయగలరు? నిధులు సమకూర్చడం నా వంతు కాదు. ఈ పని చేస్తే ఈ పని జరిగితే బాగుంటుంది. దానివల్ల గవర్నమెంట్ కి ఏంటి? స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెపన్ అంటారు. ఎడ్యుకేషన్ ఒక ఆయుధం అంటారు. ఎడ్యుకేషన్ సిస్టాన్ని సపరేట్గా చేయాలని నా ధ్యేయం. సపరేట్ చేయాలా? సపరేట్. ఏదంటే మగవాళ్ళు అనేది ఉండదు, ఆఫీస్ బాయ్ కూడా మగవాడు అనేది ఉండదు. ఇప్పుడుండే హరాస్మెంట్స్, టార్చర్ స్కూల్ నుంచే ఎక్కువైపోయింది. టీచర్స్ మీద, స్టాఫ్ మీద, పిల్లల మీద, అమాయకులైన పిల్లల మీద. వన్ థింగ్ బెదిరిస్తున్నాడు. ఇన్ ఆఫీసెస్ కూడా, కాలేజీలు కూడా. ఈ ఫస్ట్ సెగ్మెంట్ ఇది తీసేద్దామని. నెక్స్ట్ సెగ్మెంట్ జాబ్స్. ప్రతి ఒక్కరికి ఉద్యోగం చేయాలి, ఉద్యోగం రావాలి, లోన్ రావాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే మ్యాక్సిమం చేయొచ్చండి. అందరికి ఇండస్ట్రీస్, ఒక ఇండస్ట్రీ. ఇప్పుడు ఎన్నో దేశాలకు వెళ్ళాలని చెప్తున్నాం కదా, ఆ దేశంకి వెళ్ళాము, పట్టుబడులు తెచ్చాము, అట్లా ఇండస్ట్రీ ఉండే ఒక్కొక్కటి. మరి 10 సంవత్సరాలు వెళ్ళారు కదా కేటీఆర్ సార్, అన్ని దేశాలకు వెళ్ళాడు. మేము ఇంత పెట్టుబడులు తీసుకొచ్చాం, ఆ ఇండస్ట్రీ ఇక్కడ చూపించమని చెప్పండి. ఈ ప్లేస్లో పలానా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది నా వల్ల. అట్లా ఇప్పుడు ఈయన కూడా వెళ్ళాడు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్, మళ్ళీ 4-5 వెళ్ళారు మినిస్టర్. పలానా ఇండస్ట్రీ పెట్టాం, తొందర పెట్టండి, ఆ పెట్టి ఉద్యోగం ఇప్పించండి, శాలరీ ఇప్పించండి, ఎవడు బయటికి వెళ్ళాడు. ఇంకో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మేము ఏం చెప్పానంటే, విడోస్ ఉన్నారు, విడోస్కి ఉద్యోగం ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి. మెడికల్ షాప్ లైసెన్స్ ఉంది వాళ్ళకి. షెల్టర్ అంటే వాళ్ళకి ఇల్లు కేటాయించాలి. ఇప్పుడు మా విడో ఫార్మసిస్టులు, విడో స్టాఫ్ ఉంటారా, 50 రూపాయలు కూడా ఇయ్యారు సార్ వాళ్ళకి. 5 సంవత్సరాలు అవుతుంది మొగుడు చనిపోయి ఫార్మసిస్ట్. ఆ డబ్బులు కూడా ఇంకా ఇయ్యలే. అట్లా వాళ్ళకి ఉపాధి కలిపేయాలి. మేమన్నా ఫార్మసీ బ్లాకు, నర్సెస్ బ్లాకు, మెడికల్ స్టాఫ్కి ఇట్లా వీళ్ళకి పెట్టమని ఎప్పుడో చెప్పాము. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రోజుకి ఒక ఫైల్. ఇవన్నీ మీరు చెప్పగలరంటే మీకు ఒక మీటింగ్ కావాలి. ఎస్ అంతే. సీఎం గారితో ఒక మీటింగ్ స్పాట్ కావాలి మీకు. కావాలి. అక్కడ పిఎం కూడా సెంట్రల్. కానీ నేను త్వరలో వెళ్తున్నా. ఎక్కడికి? ఢిల్లీకి. ఇక్కడ కూడా వెళ్తా. కొద్దిగా నేను రిలీఫ్ అవ్వాలి. ఫైనాన్షియల్గా నేను బాగాలే, నా సిచ్యువేషన్ బాగాలే ఇంట్లో. మన మంచి పనులు చేసినందుకు ఎవరన్నా కొద్దిగా మా అసోసియేషన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వెళ్దాం రా భయ్ ఒక రోజు, ఏదో ఒకటి సాధించాను. ఢిల్లీ నుంచే నేను ఎన్నో పనులు చేశాను, ఇది కూడా ఎందుకు కాదు అని ఆ ప్రయత్నంలో ఉన్నా. ఒకవేళ మీరు అనుకున్న సాధిస్తే మీకు ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఏం చేయకుండా ప్రయోజనాలు దొబ్బారు కదా. నేను ప్రయోజనం గురించి కాదు, సాటిస్ఫాక్షన్. అరే ఫలానా వ్యక్తి ఫలానా. ఇప్పుడు పీజీఆర్ ఉన్నారు, వెంకటస్వామి. పీజీఆర్ చనిపోతే ఎంతమంది వచ్చారు తెలుసా? అసలు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్, బ్లాక్. ఆయన రాత్రి ఫోన్ చేసినా వస్తాడు. ఎమర్జెన్సీలో మా ఫాదర్ బాగాలేదంటే వచ్చాడు, డాక్టర్తో మాట్లాడాడు. చిన్న పాండవ కటింగ్, హెయిర్ కటింగ్ షాప్ కూడా వస్తాడు ఆయన. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కొన్ని నాకు అట్లాంటి ఇష్టం. మెయిన్ థింగ్ ఏంటంటే స్పీచ్ లీయడం కాదు, అది కాదు. సామాన్యం కావాల్సింది జాబ్ లేకపోతే పిల్లనియట్లే, మంచి చదువుకున్న పిల్లనియట్లే. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకోటి పెళ్ళిళ్ళు కూడా కరోనా వచ్చిన తర్వాత ఎవరు మారారండి? ఆర్భాటాలు ఎందుకంటే, అటు పెళ్ళైనా, అటు గవర్నమెంట్ అయినా, పబ్లిక్ మీటింగ్ అయినా, ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి కరోనా చూపించింది. ఒక స్టేజ్ మాస్క్ వేసుకుంటా. రైట్. ఇప్పుడు మీరు అడ్వైజింగ్ పోస్ట్ కావాలంటున్నారు. అడ్వైజర్ పోస్ట్ ఒకటి, అడ్వైజర్ కావాలంటున్నారు. మరి అడ్వైజర్ ఇచ్చేటోళ్ళు లేరా తెలంగాణలో? ఇవ్వాలి కదా. నేను డైరెక్ట్గా అడిగి కూడా చెప్పే లాస్ట్ టైం నాకు ఒక పోస్ట్ చేయండి సార్ అన్న. నాకు ఏమవుతుంది, ఒక పోస్ట్ చేయండి. కాంగ్రెస్ వచ్చినప్పుడా? కాంగ్రెస్ రాకముందు, బీఆర్ఎస్ హయాంలో సోనియా గాంధీ అప్పుడు కలిసింది నాకు 2004లో. మేడం నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, రావాలనుకుంటున్నా, ఇన్ని పనులు మనం చేయాలి, గ్యాస్ రేట్ పెంచకండి, పవర్లోకి వచ్చిన తర్వాత డీజిల్ రేట్ పెంచకండి అన్న. పెంచారు. మళ్ళీ ఆపోజిషన్లో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా. వీళ్ళు కూడా ఎందుకు పెంచాలంటే, బయట 60 రూపీస్ తెలుసా మంచి పెట్రోల్ బయట దేశంలో,
బయట దేశంలో 60 రూపీస్ లోపలే ఇక్కడ పెట్రోల్. 107 అనుకుంటా లీటర్. లేదు 60 లోపలే. మనకాడ 107. మళ్ళీ జిఎస్టీ, ప్రతిదానికి జిఎస్టీ ఏంటండి. మళ్ళీ ఇంకోటి చెప్తా, సామాజిక న్యాయం అంటే సామాజిక చేసి నేను ఎంతో మందికి పంపించాను లెటర్స్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఇప్పుడు 3,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ చేశాడు ఏది అకౌంట్లో. అది నేను 1,000 రూపాయలు తెప్పించాను, మళ్ళీ జీరో బ్యాలెన్స్ చేయించాను. ఇప్పుడు నేను ఈరోజు హాస్పిటల్లో నేను స్వైప్ చేశాను అనుకో, మెడికల్ షాప్లో స్వైప్ చేశాను అనుకో, కట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే నాకు 750 రూపీస్ కట్ అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని జీరో బ్యాలెన్స్ తీసుకొచ్చాను. మళ్ళీ పెంచేస్తాను. ఓకే. సో ఇట్లాంటి చాలా చేశాను. నా ఫేస్బుక్లో మీరు చూసుకుంటే తిరుమలరావు CH అని కొడితే నా చిన్న పోస్టింగ్లో నేనేం చేశాను, ఎప్పటి నుంచి అన్నీ చేస్తున్నారు కానీ మీకు గుర్తింపు రావట్లేదు. ఇక్కడ లోపం జరుగుతుంది అనుకుంటారు. అదృష్టం అనుకోవాలి, అంతేనా? లేకపోతే వాళ్ళ సిన్సియారిటీ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే, ఎంపీ అందరూ తెలుసు, మినిస్టర్ తెలుసు. వాళ్ళు కూడా అరే పలానా వ్యక్తి మనం పికప్ ఇద్దాం, ఛాన్స్ ఇద్దాం అంటే వీ కెన్ గో ఎడ్. ఇప్పుడు మన రిలేటివ్స్లో ఉన్నారు చాలామంది టాలెంటెడ్. నాకు సినిమా ఫీల్డ్ అంటే పిచ్చి. చాలా సినిమాలకి లొకేషన్స్ చూపించింది నేనే. లొకేషన్స్, ఈ సీన్కి లొకేషన్. వర్షం సినిమా ఎందుకు వచ్చింది అనుకుంటారు ఇక్కడ యూనిట్? పెంబర్తి ఇక్కడ కూడా నేను చెప్పా సూపర్. అప్పట్లోనే టెంపర్ సినిమాలో పూరి జగన్నాథ్ గారికి, ఆయన సినిమాలో చాలా మందికి లొకేషన్స్ నేను చూపిస్తాను. మీకు తెలుసా? అదే లొకేషన్స్ చూపిస్తాను. వాళ్ళ సినిమాలకి అప్పట్లో లొకేషన్స్ బాగా చూపించేవాడిని. అసిస్టెంట్ డైరెక్టర్స్కి, కెమెరామెన్స్కి. బావగారు బాగున్నారు ఉందా, ఆ నందిలోంచి తీస్తాడు సీన్, రమ్మ కనిపిస్తుంది. ఆ టెంపుల్ సీన్ నేను ఎప్పుడో 2099 బీరంగూడ హైదరాబాద్ నేనే చూపించింది. అట్లా చాలా సినిమా వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. సినిమా అయినా రాజకీయమైనా ఫస్ట్ వచ్చినోడికి టైం ఇవ్వండి, అప్డేట్ తీసుకోండి. ఖర్చులు ఇవాళ రేపు రావడం పోవడము, ఎవరైనా ఇంట్లో డిపెండ్ అవ్వాలన్నా కూడా కష్టమే. వాళ్ళు కూడా ఇబ్బంది పెడతాను. మళ్ళీ నెక్స్ట్ డే తిరిగి రావాలంటే, ఆ ప్లేస్కి రావాలంటే మళ్ళీ ఖర్చుతో పని. ఆన్ స్పాట్ ఏ పని చేసినా. ఇంకో సినిమా ఫీల్డ్ కూడా కళామ తల్లి అంటారు. వాళ్ళు కూడా ఆర్భాటాలు తగ్గించేసేయాలి, సినిమా బడ్జెట్ని తగ్గించారు. చాలు RR తీశారు, ఇంకేవో తీశారు, ఇంకెందుకండి అవి 1 కోట్లు 500. ఒకప్పుడు 5 లక్షల్లో 10 లక్షల్లో కొన్ని కోట్లు సంపాదించే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అలానే తీయండి. మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. నా దగ్గర 10 సినిమాలు ఉన్నాయి. నా దగ్గర 10 సినిమాలు ఉన్నాయి రెడీగా. డైరెక్టర్స్ ఉన్నారు, టాలెంటెడ్ ఉన్నారు. నేను అడిగేది 3 కోట్లు పెట్టమని చెప్తున్నాను. రఫ్లీ 5 లాంగ్వేజెస్లో తీపిస్తాను. ఆ 3 కోట్లనే 5 లాంగ్వేజెస్ షార్ట్ తొందరగా రిలీజ్ చేపిస్తాను. డైరెక్షన్ ఎవరు? వేరే వాళ్ళు సొంత. ఒక స్టోరీ నా దగ్గర ఉంది, ఇంకో దగ్గర స్టోరీ అయిందే, డైరెక్షన్ అయిందే, ఇంకో డైరెక్టర్ అయిందే. గాంధీ సినిమా నేషనల్ అవార్డు కొట్టింది ఆయన. చిన్న లో బడ్జెట్లో తీశారు గాంధీ క్యారెక్టర్ని. ఈశ్వర్ ఆయన పేరు. ఆయన కూడా అట్లా బోలెడు మంది టాలెంట్స్ ఉన్నారు. నేను వరంగల్లో ఇప్పుడు మీకు ఒక గుర్తుందో లేదు, 1 year బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేయమన్నా ఒక ఆర్ట్ డైరెక్టర్ని అనుకోకుండా. మోహన్ రావా? సత్య ఆర్ట్ డైరెక్టర్ సత్య. ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసింది నేనే ఇండస్ట్రీకి. ఆయన పెద్ద ఈవెంట్స్ చేశాడు, మంచి పేరు. సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయాడు. రేపటికి 1 year. చనిపోయాడు. అయ్యో, నేను ఆయనతో మాట్లాడినప్పుడు USA పోతున్నాను. చనిపోయాడు. అట్లా బోలెడు మంది అండి సడన్గా చనిపోయే వాళ్ళు ఉంటారు. భార్యలేమో ఉద్యోగాలు చేయాలి, దూరం పిల్లలకి సేఫ్టీ ఉండరు, తిండికి మళ్ళీ ఆడిపోతుంది. ఎవరు చూస్తారండి? పక్కన సేఫ్టీ ఉండదు, దేనికి సేఫ్టీ ఉండదు. ఏదో ఒకటి మంచి చేయాలి. నా బాధ్యత ఏంటంటే ఢిల్లీ వెళ్తా, తొందరగా వెళ్ళి ఇక్కడ కూడా తొందర టైం ఇస్తే ఇక్కడ కూడా. నాకు అందరు మినిస్టర్లతో ఎన్ని చేశానో, ఎన్నో మంచి పనులు చేశాను, ఇంకా మంచి పనులు చేయాలని నా కోరిక. ఇప్పుడు మన చుట్టాల్లో ఉన్నారు, పైకి తీసుకొని రాని కొంతమంది ఉంటారు. మన చుట్టాల్లో ఉన్నారు కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారు, పైకి తీసుకొని రాని. ఇండస్ట్రీలో కూడా కదా, తొక్కడం అనేది కాదండి, పైకి రానియరు కదా అసలు. వాళ్ళు కూడా పైకి రానియాలి, టైం ఇవ్వాలి. ఇప్పుడు నేను కంటివేలు ప్రోగ్రామ్ ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పాను ఎప్పుడో. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్లాంక్ అది చేస్తే అది ఆయన వర్క్ చేయట్లేదు. ఫ్లయింగ్ కార్స్ కూడా, ఫ్లయింగ్ అంబులెన్స్ కూడా చెప్పాను. గాల్లో ఎగిరే కారు గవర్నమెంట్కి చెప్పా, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పా. ఇప్పుడు బెంగళూరులో స్టోరీ తెలుసా మీకు? ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లు ఎలా అంటే 1800 ఛార్జ్ చేస్తున్నారు. ఇట్లా
టేక్ అవుద్ది, దింపేస్తుంది ఎయిర్పోర్ట్ దగ్గరికి. ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఫ్లైట్ మిస్ అవ్వద్దు. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ వీసా ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎగిరే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న ట్రాఫిక్లో ఆ టెక్నాలజీ పర్సన్ నా దగ్గర ఉన్నాడు మణికొండలో, మంచి ఇంటెలిజెంట్. దీనికి ఎంకరేజ్ చేయాలంటే ఎవరు ఇవ్వలేదు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడు వరకు, ఇంకా అందరు మన సీఎం వరకు అందరికీ, వేముల నరేందర్ రెడ్డి ఆయన వరకు ఒక టైం ఇవ్వమంటే ఎవడు ఎందుకు ఇయ్యరండి నాకు అర్థం కాదు. ఒక మెసేజ్ పెడితే వాళ్ళు చైర్మన్స్ ఉంటారు కదా, దగ్గర ఉండే మనుషులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎందుకు టైం ఇయ్యరు? టైం ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోటి హెల్త్ అంటే అన్ని కల్తీ ఫుడ్స్, కల్తీ ఆయిల్స్, కల్తీ మెడిసిన్స్, దీనివల్ల సగం. మళ్ళీ పెట్రోల్ కూడా ఎంత మోసం అండి పెట్రోల్ బంక్లో, జంపింగే. మనం 100 రూపాయలు కొట్టిస్తే అది నాకు తెలిసి 30 రూపాయలు పడుతుంది అంతే, 70 రూపాయలు లూటింగే. మీరు అబ్జర్వ్ చేయలేదా? పెట్రోల్ బంక్ బరాబర్ 100 అది చూపిస్తా, రీడింగ్ జంప్ అవుతుంది. మరి మీరు అప్పుడు అబ్జర్వ్ చేయలేదా? అది నడుస్తుంది. కానీ మీరు మామూలుగా ఒక లీటర్ వేసుకొని చూడండి ఎంత దూరం పోతారో. జస్ట్ 1 లీటర్ వేసుకొని తెలిసిపోద్ది మీకు రీడింగ్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు జాగ్రత్త ఉండండి. పెళ్ళైనా దేనికోసం జాగ్రత్తగా ఉండాలి? అన్ని ఖర్చులు, రైట్. ఇప్పుడు పెళ్ళికి కూడా బాగా ఖర్చు చేస్తుంటారు ఆర్భాటాలు. ఎంత 1000 మందిని పిలుస్తారు, అవసరమా? 50-100 మంది బాగా తెలిసిన పిలుచుకుంటే చాలు. చిన్న బ్యాంకెట్ హాల్లో లేకపోతే ఇంటి దగ్గర చిన్న చేసుకుంటారు. ఎవరు మెమరీ చెప్పుకోవాలి కదా, అవసరం లేదు. ఇప్పుడు కరోనా వచ్చి బుద్ధి నేర్పించింది, జాగ్రత్త చేసుకోవాలనే బుద్ధి నేర్పించింది. మళ్ళీ ఇప్పుడు రెండోది కూడా వస్తుంది, ఈసారి పక్కా ఇంకా అది అంతు చికెన్ ఇది. ఇప్పుడు దోమ కాటు కుడితేనే వస్తుందంట, దోమ కాటు తోటి. కానీ అంత ఎఫెక్ట్ డాక్టర్స్ కూడా అంటారు. బట్ అప్పుడు కూడా అన్నారు పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది అన్నారు మా మేధావి కేసీఆర్ సార్. మేము చెప్పాము ఎయిర్పోర్ట్ టైట్ చేస్తే చాలు సార్, మాస్కులు పెట్టి ఎయిర్పోర్ట్ టైట్, వైన్ షాపులు కూడా డోర్ డెలివరీ చేయండి సార్ అని చెప్పాము. అప్పుడే అంత ముందు జాగ్రత్త చెప్పాము. అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారని నా ఆశ, అంతే. ఓకే సార్, ఇప్పుడు పబ్లిక్ ఎవరిని గెలిపించాలని చూసినట్టుగా మీరు అనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా గ్రామాలలో, సర్పంచ్లు. ఆ సర్పంచ్లు ఏం చేస్తారు సార్? ఇవాళ రేపు వాళ్ళు కూడా పాపం, వాళ్ళు కూడా ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు చెప్పండి? అటు గత ప్రభుత్వంలో ఏం ఫండ్స్ రాలేదు, ఇప్పుడు కూడా అంతా ఏం ఫండ్స్. అదే ఫండ్స్ రావాలంటే వచ్చే రెవెన్యూని దాన్ని జాగ్రత్త చేసుకొని ఫ్లాగ్ హాయిస్టింగ్. ఇప్పుడు రేపు ఇండిపెండెన్స్ డే వస్తుంది, నేను ఎప్పటి నుంచో చెప్తా, కంట్రోల్ ఆఫ్ ఆడిట్స్ జనరల్ వాళ్ళు కూడా చెప్తా, ఫ్లాగ్ హాయిస్టింగ్ దేశభక్తి ఉన్నాడు వాళ్ళ ఆఫీస్లో ఎగిరేసుకోండి. ఈ పెరేడ్, మార్చ్ ఫాస్ట్, రిహార్సల్స్, వాళ్ళ తిండి, ఫుడ్ అన్ని కోట్లు. నాకు తెలిసి ఒకరోజు 1,00,000 కోట్లు మొత్తం ఖర్చు అయింది ఇండియా మొత్తంలో. 1,00,000 కోట్ల? ఇండియా మొత్తం లెక్కేసుకుంటే, ఇండియా మొత్తం మీద. అవును, కరెక్ట్. ఇండియా మొత్తంలో మన తెలంగాణ, ఏపీ మొత్తంలో కూడా వేసుకున్న 1000 కోట్లు అయిపోతుంది. ఆ 1000 కోట్లు ఇచ్చే బదులు ఎడ్యుకేషన్, జాబ్, మెడికల్, హెల్త్, షెల్టర్ ఇవి ఇస్తే చాలండి, మౌలిక సదుపాయాలు. మళ్ళీ శానిటేషన్, రోడ్లు బాగుండాలి, నీట్నెస్ ఉండాలి, శానిటేషన్ వర్కర్స్కి చూసుకుంటారు, ట్రాన్స్పోర్ట్, ఈ సౌలతులు మినిమం ఇస్తే చాలు. రైట్. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏంటంటే పార్టీ కోసము పనిచేసినటువంటి వ్యక్తులకే సరైన దిక్కు లేదు. అవును. ఇప్పుడు మీకు పోస్టు ఇస్తారు అని చెప్పేసి ఎట్లా అనుకోవాలి? నాకు ఆశ, నమ్మకం ఉంది. నేను వెళ్ళే ధైర్యం కూడా తెచ్చుకోవాలి. కొద్దిగా ధైర్యం అంటే ఫైనాన్షియల్గా చూసుకోవాలి, తిరగాలి. ఒకప్పుడు అంత తిరుగుతూనే సాధించుకున్నా, ఇప్పుడు ఇది ఎంతసేపు. ప్లస్ ఫోన్లో కమ్యూనికేషన్ ఉంటున్నా. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాకు చాలా పెద్ద పెద్ద హోదా ఉంది అని చెప్పుకునే నాయకులు నాకు ఫోన్లు చేసి, వెంకట్ గారు మమ్మల్ని పట్టించుకుంటాను లేరు, అవును, గాంధీ భవన్కి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా పట్టించుకుంటాను లేరు అని చెప్పుకున్నటువంటి నాయకులు ఇప్పటికీ స్టిల్నే ఉన్నారు, లీడర్స్. మరి వాళ్ళకి దిక్కు లేనప్పుడు మీకు ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది చెప్తున్నా. వాళ్ళు చేసింది నేను చేసిన అయితే నేను చెప్పుకోగలుగుతాను. ఇప్పుడు నేను మామూలుగా సింపుల్గా చెప్పుకుంటూ వచ్చాను. నేను ఎవరిని కలిశాను, ఎంతమంది దగ్గర తిరిగాను, ఏ పనులు చేశాను, అన్నీ నా దగ్గర. బేసికల్ మీరు వరంగల్ వాసి. అవును. కొండా సురేఖ గారిని కలిశాను. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడు కలిశారు. రీసెంట్గా ఎలక్షన్ గెలిచిన తర్వాత విషెస్ చెప్పి
అమ్మ నాకు టైం ఇవ్వండి అని కూడా చెప్పాడు. టెంపుల్ సంబంధించి నా దగ్గర కాన్సెప్ట్స్ ఉన్నాయి, లైటింగ్, సౌండ్, ఆడియో, వీడియో, ప్రజెంటేషన్ చెప్పే ఒక పర్సన్ ఉన్నారు, టైం ఇవ్వండి అంటే ఇస్తానని చెప్పింది. ఆమె గురించి కూడా వెయిట్ చేస్తున్నాను. కొద్దిగా నాకు సెటిల్మెంట్ కూడా అవ్వాలి, కొద్దిగా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాను, మెంటల్లీ కూడా వీక్ ఉన్నాను. టైం పడతా 1 మంత్ అట్లా మ్యాక్సిమం ఈ 1 monthలో క్లియర్ అయిపోతుంది. అందరు ఈ 1 month వచ్చే ఈ జూన్ ఎండింగ్ లోపల మొత్తం క్లియర్ చేసుకొని ఇక జూలై నుంచి వెళ్ళి మీరు లోపలే జూలై నుంచి అయితే పక్కా మీ స్థానిక ఎమ్మెల్యే గారిని ఫస్ట్ కలవండి, కొండా సురేఖ గారిని ఫస్ట్ కలవండి, దాని తర్వాత మీరు స్టెప్ వేసుకుంటూ వెళ్ళండి. వెళ్తాను. మీ కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైనా అంతే, అడ్వైజర్ పోస్ట్ ఇస్తే సూపర్. అడ్వైజ్ సలహా ఇచ్చేది ఏంది? సలహా ఎవరికి ఇవ్వాలనుకుంటారు మీరు? గవర్నమెంట్కి. గవర్నమెంట్ అంటే సీఎం ఉన్నాడు, అందరు ఇప్పటి వరకు అందరు కూర్చున్నారు, సలహాలు ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేదు. నేను చేసి చూపిస్తా, ఇది చేస్తే ఇది బాగుంటుందని చూపించగలుగుతా, వాళ్ళతో ఈ పని చేస్తే ఇది బాగుంటుంది సార్ అని చెప్పగలుగుతా. అది ఆ సలహా ఎట్లా చేయాలో అది నేను చెప్పగలుగుతాను. ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది అనుకుంటారు? కరెక్ట్ ఉందా? ఏముంది, మామూలే అండి. వేస్ట్ అని చెప్పలేను, ఇంకా నడుస్తుంది. వాళ్ళ స్వార్థం, వాళ్ళు బాగుంటారు. కింద సామాన్య కార్యకర్త వెళ్ళేవాడు తొందరగా రిచ్ పీపుల్, ఎవరు బాగా డబ్బు ఉన్న వాళ్ళు, బిజినెస్ పీపులే ఎదుగుతారు. బట్ పర్సనల్ కూడా వెహికల్స్ యూజ్ చేస్తారు, ఫామ్ హౌస్కి, పెళ్ళిళ్ళకి. అవి లెక్కేసుకోండి, డీజిల్ ఏంది, అన్ని వెహికల్సే బొక్క. మరి ఇప్పుడు ఇంకోటి, ఈ వెహికల్స్కి ఏమో రెడీ ఉంటాయి బిల్స్, కొత్తవి. ఒక హాస్పిటల్ పేషెంట్ ఇది అవుతున్నాడు, 50,000 కూడా సరిగ్గా ఇయ్యరు. ఏది సీఎం ఫండ్, మరి దానికి తిరగాలి, బిల్లు పెట్టాలి, తిరగాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అసెంబ్లీ అవని, పార్లమెంట్ అవని, వీళ్ళ ఖర్చుల గురించి ఎప్పుడైనా డిబేట్ చేశారా? చెప్పుకున్నారా? ఖర్చుల గురించి ఉండదు. ఆ ఫైనాన్స్ ఇదిలో మేము ఇంత, రాజకీయ నాయకులకి ఇంత ఖర్చు అవుతుంది, పార్లమెంట్ వాళ్ళకి ఇంత ఖర్చు అవుతుంది అని ఎప్పుడైనా ఆ పద్ధతిలో చెప్పారా? చెప్పలేదు. ఎందుకు అట్లా? మీరు నిన్న కూడా నేను ఇంత ఖర్చు చేస్తున్నా, ఇంత నాకు వస్తున్నా, కేటీఆర్ మన రేవంత్ రెడ్డి ఆయన చెప్పారు. అదే అంతకుముందు మహేష్ బాబు సినిమాలో కూడా అదే చెప్పాడు, లెక్క అప్ప చెప్పాలి, బాధ్యత అని. అదే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పి, ఇంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, మిగులుతుంది, అది కూడా కష్టంగా మిగులుతుంది అని చెప్పేశాడు. అప్పు తీర్చడం క్లియర్ చెప్పిల్లు. దాని మీద కొంత నెగిటివ్ కూడా వచ్చింది. అవును, నెగిటివ్ వస్తుంది, మంచి పనికి నెగిటివ్ వస్తుంది, బట్ అది కరెక్ట్. అది ఇట్స్ కరెక్ట్. బీసీ రాజ్యాధికారం రావాలా వద్దా? రావాలి, అంత ఈజీ కాదు కదా. ఈజీ కాదు, అవునా కాదా తర్వాత, కానీ రావాలా వద్దా? రావాలి. ఎందుకు రావాలి? ఇదే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ రెడ్డిసే పాలించారు, చౌదరీస్ పాలించారు. వై నాట్ బీసీ? ఎస్, బీసీ నాలంటాడు ఇస్తే. బీసీలో తిన్మార్మలన్ లాంటి వ్యక్తి కరెక్ట్ పర్సనేనా? ఆయన వరకు ఆయన కరెక్ట్, ఎందుకంటే చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు. వన్ థింగ్, ఆయన పబ్లిసిటీ విధానం కానీ వచ్చిన వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారని విన్నా. ఇది ముఖ్యంగా మెడికల్, ముఖ్యంగా చదువు విషయంలో అది గుర్తుంది, అది బాగుంది ఆయన నేచర్. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఆయనని బ్లాక్ మెయిలర్ అన్నారు. మరి అందరూ అంటారండి, ఇవాళ రేపు మంచికి చెడే ముందు ఉంటుంది. అవును, తొందరగా అదే అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకటి సింపుల్, మన నెంబర్లే బ్లాక్ చేస్తున్నారు సొంత మనుషులే. మనం మంచి చేసినా చేయకపోయినా కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, బ్లాక్ చేస్తున్నారు, డైవర్ట్ పెడతారు. సేమ్ అంతే, ఇట్స్ ప్రాక్టికల్. కానీ ఏదైనా ఇప్పుడు ఇంకోటి అండి, దర్శనం ఉందా, తిరుపతి దర్శనం, దాని మీద కూడా చెప్తాను. విఐపీస్కి ఫ్రీ ఎందుకండి? మినిస్టర్లకు ఫ్రీ ఎందుకు? ఆ చెంచగాలకు ఫ్రీ ఎందుకు? కోట్లు సంపాదించారు, లడ్డు ఫ్రీయే, రూము ఫ్రీయే, అన్నీ ఫ్రీయే, లక్షలు జీతాలు తీసుకుని మళ్ళీ ఇంకా ఫ్రీ. అన్ని టెంపుల్స్లో కూడా అంతే. ఆ ఫ్రీ అనేది ఎందుకు? ప్రజాప్రతినిధులు కదా, తొందరగా వెళ్ళారు. ఇంకోటి మీడియా ముందు నేను చెప్పొచ్చో లేదో కానీ, ఆ కల్తీ గురించి నేనే ఎక్కువ కథనం రాశాను. దీని మీద కల్తీ? ఆయిల్స్ మీద, నెయ్యి మీద. ఎక్కడ? అది ప్రసాదాల మీద. అది ఆల్రెడీ పెద్ద ఇష్యూ అయింది. అదే అప్పుడు అవేర్నెస్, పబ్లిసిటీ బాగా చేయించాను. మీరు? ఎస్, అన్ని చోట్ల కల్తీ. ఇప్పుడు లడ్డు ప్రసాదం ఎవరో తీసుకొస్తారు. లడ్డు ప్రసాదం ఒకప్పుడు టేస్ట్ బాగుండేది, బూజు బట్టిన లాగా ఉంటుంది. ఇప్పుడు బాగుంది,
ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇప్పుడు లడ్డు ప్రసాదం బాగుంది, టేస్ట్ చేయండి, తెప్పించుకోండి. నేను నిన్ననే టేస్ట్ చేశాను, మా రిలేటివ్స్లో వెళ్ళి తెచ్చాను. సో తెలిసిపోద్ది బ్రదర్, అక్కడ ఫుడ్ బాగుండేది కాదు, రైస్ ఇప్పుడు ఓకే, నెగిటివిటీ లేదు. బట్ నాకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మంచి పోస్ట్ రావాలని కోరుకున్నాను, కానీ మంచి చేసేవాడికి ఇవ్వట్లే. నాకు బాధ ఏంటంటే బేసికల్లీ తెలంగాణ వాసి, ఎస్, అక్కడ పోస్ట్ ఎట్లా ఇస్తారు? ఎందుకు ఇయ్యరు? మన వరంగల్ మెంబర్ కూడా ఒక ఉన్నారు, మెంబర్ పోస్ట్ ఇస్తారు కదా, ఏదో ఒక మెంబర్ దాంట్లో. మన తెలంగాణ నుంచి కూడా 2-3 ఉన్నారు. అట్లా ఏదో ఒక మంచి పోస్ట్ ఇవ్వచ్చు, ఏముంది. ఇప్పుడు యంగ్ 50 ఏళ్ళు నాకు, సగం జీవితం మంచి చేయడానికి పోయా. సగం జీవితం ఏమైందంటే మా ఫాదర్ టైంకి తినక, ఫుడ్ టైంకి మెడిసిన్ వేసుకోక, మదర్ కూడా టైంకి ఫుడ్ మెడిసిన్ వేసుకోక, నా జీవితాన్ని అడ్మిట్ చేయడం, డిశ్చార్జ్ చేయడం, చెకప్ ఇవే సరిపోయింది. ఖాళీగా ఉన్న టైంలో అందరికి హెల్ప్ చేస్తుంటా కాబట్టి ఆ పుణ్యం నాకు కాపాడుతుంది, ఆ పుణ్యమే నన్ను కాపాడుతుంది, నా పాపను కూడా కాపాడుతుంది. మీ పాపకి ఏమైంది చెప్తున్నా, అదే మంచి ఎడ్యుకేషన్ చదువుతుంది, కష్టపడుతుంది, ఆమె కూడా మంచి చదివించాలని ఉంది. ఎంబీబీఎస్ కాదు, అయితే వెళ్తే టెక్నికల్లో వెళ్ళాలి, లేకపోతే ఇస్రో, నాసా, ఈ రెండింటికి ఏరోనాటిక్స్ వెళ్ళి ఆమెకు అదే ఇంట్రెస్ట్ అంట. లేదంటే నెక్స్ట్ సాఫ్ట్వేర్. అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, రిలేటివ్ డాక్టర్స్. ఫార్మసీ అంటే చీ అంటుంది నన్ను చూసి. చాలా మంది పిల్లలు కూడా నంబర్ ఈ చదవచ్చు, అమ్మాయి నువ్వు వచ్చిన జాలంగా మమ్మల్ని కూడా చంపుతావా అని డైరెక్ట్గా నేను ఈ చాలా మీటింగ్స్లో కూడా చెప్పాను. మా పాప ఫార్మసీకి అగేన్స్ట్, మా చుట్టాలు కూడా వచ్చి ఎప్పుడు ఫార్మసీ అయినా. మీకు పాప ఒకతేనా? ఒకతే అంతే. ఇంకా అంతే. అసలు నేను క్రికెటర్ అవుదాం అనుకున్నాను 1989. అప్పుడు మన వినోద్ గారు అప్పుడు హెచ్సిఏ ప్రెసిడెంట్, ఇప్పుడున్న ఎమ్మెల్యే చెన్నూరు, క్రికెట్ బాగా ఆడేవాళ్ళు. మళ్ళీ హనుమంతరావు గారు ఉన్నారు, వి హనుమంతరావు, ఆయన నాకు రికమెండేషన్ ఇచ్చారు అజరుద్దీన్ దగ్గర. ఈయన క్రికెట్ మంచిగా ఆడతాడు, ట్రైనింగ్ ఇప్పించామని ఆయన కోచ్ దగ్గర. అప్పుడులోనే బస్ వేసుకొని కిట్ బ్యాగ్ వేసుకొని వెళ్ళేవాడిని. క్రికెట్ ప్రతి టోర్నమెంట్ సింగిల్గా గెలిపించేవాడిని. ఓడిపోవడం నాకు నా హిస్టరీలో లేదు, తక్కువ 4-10 మ్యాచ్లు ఓడిపోయి ఉంటాను నా వల్ల. మీలో చాలా కళ దాగున్నది కదా. అవును, నిజంగా. మీరు ఒక పక్కన ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అంటారు. ఇండస్ట్రీ, సినిమాలో పార్ట్ టైం జాబ్స్ చేసేవాడిని. ఏం జాబ్? సెట్టింగ్స్ అంటే ఇప్పుడు ఈ డెకరేషన్ కావాలి, వెనకాల డైరెక్టర్ చెప్తారు ఈ వస్తువు కావాలి, ఆ వర్క్ అంతా నేను చేయించేవాడిని, ఆ మెటీరియల్ అంతా నేను సప్లై చేసేవాడిని. అవునా? ఆ డైరెక్టర్కి పలానా కలరు, పలానా ఈ మెటీరియల్ కావాల్సి వస్తుంది, ప్లాస్టిక్ మెటీరియల్, సినిమా బ్యాక్గ్రౌండ్ ఆ సెట్టింగ్స్లో. అవునా? ఆ సెట్టింగ్స్లో ఇప్పుడు తక్కువ లొకేషన్స్ చూపించాను. నాకేంటంటే మంచి ప్రొడ్యూసర్ వస్తే సినిమా ఫీల్డ్లో వెళ్ళిపోతా రౌండ్. ఇటు రాజకీయం కూడా చేయాలి, అది చేశానంటే అక్కడ కూర్చోవచ్చు, ఢిల్లీలోనే కూర్చోవాలి, ఇక్కడైనా కూర్చోవాలి. కానీ ఢిల్లీయే మెయిన్, తలరాతలు మార్చాలండి. ఇప్పుడు చూడండి, ఢిల్లీ సీఎం ఫీజులు తగ్గించింది, స్కూల్ ఫీజులను తగ్గించేసింది ఆమె సీఎం అవ్వగానే. అట్లా పని చేయాలి, అట్లాంటివి ఏదో ఒకటి చేయాలి. నాకు మేనకా గాంధీ ఒక లెటర్ పంపించింది అప్రిషియేషన్, ఉమెన్ గురించి ఇట్లా మాట్లాడేది, ఇన్ని కష్టాలు, అట్లా ఏదో ఒకటి చేసి ఇప్పుడు వచ్చే జనరేషన్, ప్రజెంట్ జనరేషన్ ఏదో ఒకటి చేయాలి, అయితే వాళ్ళకి కష్టం అవుతుందని నా ఉద్దేశం. అంతే. రైట్. ఫైనల్లీ ముగించే ముందు మీరు పబ్లిక్కే చెప్పుకుంటారా, గవర్నమెంట్కి చెప్పుకుంటారా, ఎవరికి చెప్పుకుంటారు? ఫైనల్ ఏం చెప్పి? ఫస్ట్ గవర్నమెంట్కి చెప్పేస్తాను. రైట్. అది పిఎం అవని, సెంట్రల్ మినిస్టర్ అవని, ఇటు సీఎం అవని, డిప్యూటీ సీఎంస్ అవని, ఒకటే మాట, మంచి చేసేవాడికి మంచిగా ఇన్వైట్ చేయండి, డెవలప్ చేయండి. ఇప్పుడు స్పోర్ట్స్ ఉంది, ఈరోజు మీరు గెలిచారనుకో, మీకు 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు ఏదో గిఫ్ట్లు వచ్చేస్తాయి. నేనేమంటానంటే 10 కోట్లు ఇచ్చే వాళ్ళు 10 మందిని డెవలప్ చేయాలి, ఆయనకి ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. ఒక స్పోర్ట్స్ అని మొన్న ఎవరో క్రికెట్ బాగా కొట్టాడు, నిన్న పిఎం మోడీని కలిసాడు అబ్బాయి, చిన్నప్పటి నుంచి వెళ్ళి అతను ఉన్నాడు, ఎంకరేజ్ చేయాలి. ఒక లిమిట్, ఎట్లయినా స్పాన్సర్స్ ఇస్తారు డబ్బులు. గవర్నమెంట్ కూడా ఎంత 10 మంది ఉంటారు, షూ లేని వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, డ్రెస్సులు, అట్లా ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు పికప్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ స్కూల్ ఎందుకు పెట్టారు? ఒకప్పుడు స్పోర్ట్స్ స్కూల్ ద్వారా ఎంతోమంది పైకి వచ్చారు. అట్లా స్పోర్ట్స్ ఎంకరేజ్, ఎడ్యుకేషన్ ఎంకరేజ్, జాబ్, ఆన్ జాబ్. ఇప్పుడు ఇంకోటి అంటే లాస్ట్ మాట చెప్తున్నాను అందరి ముందు, ఈ ఫార్ములాలు ఉంటాయి కదా, ఈ ఇంటర్లో, ఎంపీసీలో, మా ఫార్మసీలో, ఆ ఫార్ములాలు దేనికి ఉపయోగపడండి? మళ్ళీ సాఫ్ట్వేర్ రావాలి, లేకపోతే వేరే కోర్స్కి వెళ్ళాలి.
బైపీసీ ఎంపీసీ అని అదే ఫిజిక్స్ ఫార్ములాస్ ఎంత బుక్కులు చదివి విసుకొస్తుంది, అది చూడడమే బోర్. అదే ఫారెన్ సిస్టమ్ నేను వెళ్ళా సింగపూర్కి, అక్కడ 3 బుక్కులు, 3 బుక్కులు నేర్చుకొని ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు, ఇమీడియట్ జాబ్, ఆన్ జాబ్ ట్రైనింగ్ కోర్స్ అంటారు. దానికి అర్హత అదే చెప్తున్నా కదా, అర్హత 10th ఇంటర్ అక్కడ కూడా, దాని నుంచి ఆన్ జాబ్. అంటే ఈ రోజు ఈ వృత్తి ఎగ్జామ్ ఏముండదు, ఈ రోజు మీరు ఇది అవ్వాలనుకుంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఇంకేదో ఆ కేటగిరీస్లో వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించిన బుక్స్ ఇస్తారు, దానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు, జాబ్ గ్యారంటీ. ఆ సిస్టమ్ కావాలి. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసినాడు నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.